హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకైతే ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టూడెంట్స్కి చాలా వరకు అయితే తెలియదు అనమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అసలు ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, అసలు మొత్తం వాళ్ళకి వీటన్నిటి గురించి అయితే తెలియదు. వీటన్నిటి గురించి అయితే నేనైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు. మనకి ఎవరైనా సరే ఏమైనా అర్థం కాకపోయినా ఖచ్చితంగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఏమైనా డౌట్ ఉన్నా సరే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, మీరు వాట్సాప్ గ్రూప్లో అయితే మెసేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ఇక్కడ మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేనైతే చెప్పాలన్నమాట. మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ మనకి అనుకున్న ర్యాంక్ రాని స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమందికి అయితే వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి, అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు అంట. అయితే అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. అది జూలై 4th కండక్ట్ చేస్తున్న ఈ ఒక్క ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా టాప్ సిఎస్సి సీట్లో అయితే మీరైతే కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ స్కాలర్షిప్ అనేది అయితే క్రాక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చానమాట. అదే మనకి NIET ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయితే మనం ఇంట్లో నుంచే రాయొచ్చు, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే లేదనమాట. ఈ ఎగ్జామ్తో నువ్వైతే హైదరాబాద్, వైజాగ్, మనకైతే విజయనగరం, అలానే మనకి ఇక్కడ తిరుపతి, ఇలా ఇండియా మొత్తంలో మనకైతే 30+ లొకేషన్స్లో అయితే మనకైతే బీటెక్ అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే మనకైతే AML, రోబోటిక్స్, డేటా సైన్స్ నేర్చుకుంటూ మనకైతే డ్రోన్స్, రోబోట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇంకా మనకి డిస్క్రిప్షన్లో ఉన్న NIET ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయిపోతే ఫాస్ట్గా వెళ్ళైతే రిజిస్టర్ అవ్వండి. మనకి జూలై 4th మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి ఫాస్ట్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. అలానే ఇక్కడ మనకి పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా మనకు క్రాక్ చేయొచ్చు అనమాట. అలానే హ్యాకథాన్స్, స్టూడెంట్స్ క్లబ్స్, అలానే మాస్టర్ క్లాసెస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలా ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. వెంటనే మీరు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఉన్న NIET లింక్ని అయితే ఫాస్ట్గా వెళ్ళైతే మీరైతే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా నాకు కూడా మెసేజ్ చేయండి, రిజిస్టర్ అయ్యారు లేదా అని చెప్పేసి అయితే కంపల్సరీ నాకైతే మెసేజ్ చేయండి. అలానే ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే మన టాపిక్ వచ్చినట్టయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరైతే చూడండి. మనకి ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో చాలా వరకు స్టూడెంట్స్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది తెలియదు అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్గా మీ అందరికీ అయితే ఇక్కడ చూపిస్తాను. ముందుగా వచ్చేసి స్టూడెంట్స్కి మనకి ఈ రోజు ఏమవుతుందంటే మనకి క్యాండిడేట్ లాగిన్ అయితే మనం అయితే ఈ రోజు అయితే క్యాండిడేట్ లాగిన్ అయితే చేసుకుంటాం అనమాట. మీ యొక్క ఐడి అలానే మీరైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు. ఈరోజు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ అయితే అవుతారు అనమాట. మన వెబ్సైట్లో మనకి ఏదైతే MSET.nic.in అని చెప్పేసి మనకి వెబ్సైట్ ఉందో, ఈ వెబ్సైట్లో మీరు డైరెక్ట్ లాగిన్ అయిన తర్వాత మనకైతే మీకు ఓవరాల్గా వెబ్ ఆప్షన్స్ పేజ్ అయితే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. ముందుగా మీకు ఇక్కడ ఫస్ట్ పైన ఏముంటుందంటే ఇక్కడ మీకు ఒక కాలేజ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు కాలేజ్ అనేది అయితే మీకు కాలేజ్ ఐడీస్ ఆల్రెడీ నేను సెండ్ చేశాను. మీరు కాలేజ్ ఐడిని ఇక్కడ మీరు సెట్ చేసుకొని ఆ తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ కాలేజీలో ఉన్న ఏవైతే మనకి కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అన్ని మీకు ఇలా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ఆ కోర్సెస్ లో కూడా కొన్ని కోర్సెస్ కి మనకి ఇలా వైట్ కలర్ బాక్స్ అనేది వాటి కింద ఉండవు అనమాట. వైట్ కలర్ బాక్సెస్ ఉండకుండా ఉన్నాయంటే ఆ కాలేజీలో మీకు ఆ కోర్స్ లేదు అన్నట్టు అనమాట. అయితే ఇక్కడ మీకు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ కింద మీకు ఇలా వైట్ బాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ JNTU కాలేజ్ ఉందనుకోండి, నేను ఫస్ట్ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ JNTUకి ఇచ్చాను. అలానే అందులో మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి మాకు RR అని చెప్పేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. ఇందులో వచ్చేసి నేను CSC బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, మీకు ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ కింద మనకైతే ఇలా ఒక బాక్స్ ఉంటుంది అనమాట. అందులో వచ్చేసి మీరు 1 అని చెప్పేసి ఇలా వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ JNTUలో మనకి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఈ కాలేజీకి అయితే అవుతుంది అనమాట. కొంతమందికి ఏమనుకుంటారంటే అన్న నాకు సేమ్ JNTUలోనే నాకు ఇంకొక బ్రాంచ్ కూడా కావాలన్నా అని చెప్పేసి అడుగుతారు. సేమ్ JNTUలో నాకు EEE వచ్చినా చాలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు సేమ్ దాని కింద కూడా ఇలా అన్నిటి కింద బాక్సెస్ ఉంటాయి కదా. సో అందులో వచ్చేసి మనకి JNTUలోనే ఇందులో మీకు సెకండ్ ప్రియారిటీ కావాలనుకుంటే సేమ్ ఇదే కాలేజ్లో ఈ EEE వచ్చినా చాలనుకుంటే సేమ్ అదే కాలేజీకి 2 అని చెప్పేసి ఇవ్వండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు JNTUలోనే సెకండ్ ప్రియారిటీ కూడా EEEకి అయితే అవుతుంది అనమాట. సేమ్ అదే కాలేజీలో మీకు ఇంకొక గ్రూప్ ECE కావాలన్నా సరే సేమ్ ఇక్కడ మీరు 3 అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ఇస్తారనమాట. సో ఇలా వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది ఇలా ఇస్తారు. ఇక్కడ ఒక కాలేజీలో మనకి 3 ప్రియారిటీస్ ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ మనకు వచ్చేసి CBITకి వచ్చామనుకోండి, CBIT సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. అలానే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి RR సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ అక్కడ మనకి సేమ్ ఇలా ఎలా అయితే బాక్సెస్ ఉన్నాయో అలా బాక్స్ అయితే మీకు చూపిస్తాయి అనమాట. ఇలా చూపించిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది 3 వరకు ఇక్కడ అయిపోయాయి. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చాక 1, 2, 3 ఇలా అని చెప్పేసి అయితే ఇవ్వకూడదు అనమాట. మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి పైన ఎక్కడి వరకు అయితే ఆగిపోయాయో నెక్స్ట్ 4th ఆప్షన్ సేమ్ మనకి ఇక్కడ
సిబిఐటిలో సిఎస్సి కావాలనుకోండి, సేమ్ నెక్స్ట్ ఏమని ఇవ్వాలంటే ఇక్కడ మనకి 4th ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ అనేది మీ ర్యాంక్ వైజ్ గా మీకు కాలేజెస్ ఇంకా ఎవరైనా సరే నా దగ్గర పీడిఎఫ్ తీసుకోకపోతే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాను చూడండి, 7671976893. ఈ నెంబర్కి వాట్సాప్లో ఇప్పుడే మెసేజ్ చేసి మీ యొక్క ర్యాంక్ క్యాస్ట్ ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ తీసుకొని వెబ్ ఆప్షన్ తీసుకొని మీకు అలానే ఏ డౌట్స్ ఉన్నా గైడెన్స్ ఇస్తాం. ఖచ్చితంగా ఇప్పుడే నాకు ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలానే వీడియోని ఎండ్ చేసే ముందు ఇంకా ఎవరైనా సరే ఎన్ఐఐటి సంబంధించి ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మనకైతే లింక్ ఇచ్చాను, ఫాస్ట్గా వెళ్ళైతే ఎన్ఐఐటికి అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.